రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు కేటాయించిన 9% రిజర్వేషన్ను 11%కి పెంచాలని ఎంఎస్పీ జిల్లా నాయకులు లింగంపల్లి శ్రీనివాస్, పెరిక పరశురాములు డిమాండ్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా జరిగిన పోరాటంలో అమరులైన మాదిగ అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏబీసీ వర్గీకరణ కాకుండా ఏబీసీడీగా విభజించాలని కోరారు. అదేవిధంగా జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగ సామాజిక వర్గానికి 11% రిజర్వేషన్లు కేటాయించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మాదిగ సామాజిక వర్గానికి 2 మంత్రి పదవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. న్యాయబద్ధమైనటువంటి సామాజిక న్యాయం కోసం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 సంవత్సరాల జరుగుతున్నటువంటి సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ అమలు జరగాలని ఆయా సందర్భాల్లో అమరవీరులైనటువంటి మాదిగ మృతవీరులకు సంబంధించినటువంటి ఈరోజు మార్చి 1న రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాదిగ అమరవీరుల దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఫిబ్రవరి 4వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆమోదించినటువంటి 9% రిజర్వేషన్ను జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయబద్ధంగా జనాభా నిష్పత్తి ప్రకారం 11% పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కోణంలో దళిత సమాజంలో అతిపెద్ద సమాజమైనటువంటి మాదిగ సామాజిక వర్గానికి 2 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కోణంలో ఏదైతే మాదిగల హక్కుల కోసం మాదిగల భవిష్యత్తు కోసం నిరంతర పోరాటంలో భాగస్వాములైనటువంటి అమరవీరులైనటువంటి ఏదైతే మాదిగ మృతవీరులకు ఈ యొక్క విజయాన్ని వాళ్ళకి అందిస్తామని చెప్పి మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మార్చి 1వ తారీఖున అమరవీరుల దినోత్సవంగా అన్నగారు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు సిద్దిపేట జిల్లాలోని కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్లో ఆ అమరవీరులకు మృతవీరులకు ఘనంగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మరియు ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 9% రిజర్వేషన్లు మాదిగలకు ప్రకటించడం పట్ల మేము కొంచెము అసహనానికి గురైనటువంటి సందర్భాలు ఈరోజు మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ రోజు 10వ తారీఖు నాడు జరిగే ఏదైతే షమీమ్ అఖ్తర్ గారి కమిషన్గా ఉన్నది కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా ఏదైతే 9% ఇచ్చినటువంటి రిజర్వేషన్లను సవరణ చేస్తూ ఖచ్చితంగా మాదిగలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా 11% రిజర్వేషన్ని కల్పించాలని